భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ మాది వికాస్ యూత్ అసోసియేషన్ ఈ దిల్సుఖ్ నగర్ వికాస్ నగర్ కాలనీ నందు గత 17 సంవత్సరాలుగా దాదాపు 2007 నుంచి ఈ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాం. ఇక్కడ ఈ కాలనీ ప్రజలతో పాటు ఈ ఏరియాలో ఉన్న భక్తులందరూ మా యొక్క విఘ్నేశ్వరుడి వద్దకు వచ్చి దర్శించుకొని వెళ్తుంటారు. అదేవిధంగా ఈ 9 రోజులు కూడా మేము ఎంతో భక్తి శ్రద్ధలతోటి వినాయకుడికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఈ పూజా కార్యక్రమాలకు భక్తులందరూ పాల్గొనవలసిందిగా నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా 14వ తారీఖు మా యొక్క వికాస్ యూత్ అసోసియేషన్ విఘ్నేశ్వరుడి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం లడ్డు వేలంపాట కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ మన వినాయకుడి సెట్టింగ్ కానీ లైటింగ్ కానీ డిఫరెంట్గా పెడుతుంటాము. అందరికీ ఎంతో ఆకర్షణీయవంతంగా ఖర్చు ఎంతైనా కూడా వెనకాడకుండా ఆకర్షణీయవంతంగా ఏర్పాటు చేసుకుంటాము. కమాన్ కూడా ఏర్పాటు చేస్తాం మా మెయిన్ రోడ్ మీద. అదేవిధంగా భక్తులందరికీ ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరిగినాక ప్రసాదాలు అన్నీ అందిస్తూ ఉంటాము. తర్వాత దాదాపు 3000 మందికి అన్నదాన కార్యక్రమం 14వ తారీఖు మధ్యాహ్నం జరుగుతుంది. కావున అందరూ కూడా అన్నదాన కార్యక్రమానికి కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వేలాది మంది యూత్ తోటి ఆ రోజు ఈవినింగ్ నిమజ్జనం జరుగుతుంది. యువకులు ఎక్కువగా మా యొక్క నిమజ్జన కార్యక్రమానికి పాల్గొంటారు. అదే మన కల్చరల్ ప్రోగ్రామ్స్ అని నిర్వహిస్తుండే. కరోనా తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ఆఫ్ చేసినాం. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మంచిగా అన్ని యాక్టివిటీస్ చేస్తాం. ప్రస్తుతానికైతే అన్నదానం, నిమజ్జనం, వేలంపాట, నిత్యం పూజలు, ప్రతిరోజు పూజలు. పోయిన సంవత్సరం లడ్డు వేలంపాట 3,46,000 రూపాయలు పోయింది. ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తుంది కానీ తగ్గట్లేదు. ఎవ్రీ ఇయర్ హైక్ అయితేనే ఉంటుంది లడ్డు. మా యొక్క కమిటీ మెంబర్స్ టోటల్గా 16 మెంబర్స్ ఉంటారు. 16 మెంబర్స్ ప్రతి సంవత్సరం మేమే నిర్వహిస్తూ ఉంటాం. వికాస్ యూత్ అసోసియేషన్ తరపు నుంచి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుపుతుంటాం ఎవ్రీ ఇయర్. మా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంటుంది. మాకు స్పాన్సర్ ఉంటారు. ఈ సంవత్సరం మా తరుణ్ అని చెప్పేసి తరుణ్ గౌడ్ గారు స్పాన్సర్ చేశారు వాళ్ళ పాప పేరు మీద.